ముఖ్యంగా ధర్మవరం పట్టణంలో ఈ సమస్యలు తెలుసుకోవడం కోసం ఇంటింటికి వెళ్తున్న నేపథ్యంలో ప్రజలు చాలా వరకు ఈ ఒక్క సంవత్సరం కూటమి పాలన ప్రధానంగా ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఒక సంవత్సర కాలంలో తీసుకున్న నిర్ణయాలు సంతృప్తికరంగా ఉన్నాయని తెలియజేస్తున్నారు. సంతోషంగా ఉన్నారు. కానీ ప్రధానంగా గతంలో వారసత్వంగా వచ్చిన అనేక సమస్యలను వాళ్ళు ప్రస్తావిస్తున్నారు. గతంలో చాలా చోట్ల ప్రతి రెండో ఇంటి దగ్గర గతంలో మాకు వైసీపీ హయాంలో ఇల్లు మంజూరైంది, కానీ ఎక్కడుందో తెలియదు. పట్టా ఇచ్చారు, ఇళ్ళ స్థలం ఎక్కడుందో తెలియదు. ఇలాంటివి వస్తున్నాయి. అయితే సచివాలయం సంబంధించిన అధికారులను కూడా సిబ్బందిని కూడా తీసుకెళ్తున్నాం కాబట్టి అక్కడికక్కడే వాటిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నాం. తర్వాత అనుగుణంగా వాటికి పరిష్కారం తెలిసిగా కూడా వెళ్తున్నాం. చాలా మంది దానికి ముందు 17 గతంలో NDA-1 సహాయంలో మంజూరైన ఇళ్లకు పునాదులు వేసుకున్నాము, దాని తర్వాత ఆగిపోయాయి, తర్వాత మాకు లోన్ రాలేదు అని చెప్తున్నారు. వాటిని కూడా గుర్తిస్తున్నాం. వీటన్నింటినీ సమాచారం అంతా క్రోడీకరించిన తర్వాత వారి అర్హతలు ఏ అంశంలో ఉన్నారో చూసి దానికి తగిన విధంగా న్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నాం. దానిలో భాగంగానే ఇవాళ ముందు సమస్యను గుర్తిస్తే తర్వాత దానికి పరిష్కార మార్గం కనుక్కోవడానికి అవకాశం ఉంది. చాలా చోట్ల పెన్షన్లు ఇప్పుడు కొత్తగా పెన్షన్లు రావాల్సిన వాళ్ళు ఉన్నారు. కొన్ని రాజకీయ కారణాల వల్ల అర్హత కలిగినప్పటికీ కూడా గతంలో తీసేస్తున్నారు పెన్షన్. వాళ్ళు అడుగుతున్నారు. వికలాంగులు ఉన్నారు, వయసు మధ్యన వాళ్ళు ఉన్నారు, ఒంటరి మహిళలను కూడా, చివరికి ఒంటరి మహిళలను కూడా రాజకీయ కారణాలతో ఈ పార్టీకి ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళనే ఉద్దేశంతో తీసేస్తున్నారు. వాటిని అన్నిటికీ న్యాయం చేసే దిశగా ప్రయత్నం చేస్తున్నాం. ప్రధానంగా ఇక్కడ ఉంటున్న సమస్య ఏంటంటే మంచినీటి సమస్య. ఇవాళ 21-22 వార్డులలో వెళ్తుంటే మంచినీటి సమస్య కలుగుతుంది. అమృత్ పథకంలో గతంలో మంజూరైన పథకంలో ట్యాంకులు నిర్మాణం పూర్తి కాకపోవడం వల్ల డైరెక్ట్ పంపింగ్ చేయాల్సి వస్తుంది. కొద్ది సమస్యలు ఉన్నాయి. అయితే పూర్తిగా వాటిని ఆ ట్యాంకులు నిర్మాణం జరిగిన తర్వాత మంచినీరు ఇచ్చే ప్రయత్నం చేస్తాం. అతి తొందరలోనే వాటిని పూర్తి చేస్తాం. ఈ సమస్యలన్నీ పరిష్కారం చేసే దిశగా కూటమి నాయకత్వం బాధ్యత తీసుకుంటాను. దాంట్లో భాగంగానే వాళ్ళ సమస్యలు తెలుసుకోవడానికి కూడా వెళ్తున్నాం. జనసేన నాయకులు చిలకమ్మ సూర్యరెడ్డి గారు, తెలుగుదేశం నాయకులు పట్టాల శ్రీరామ్ గారు, పట్టణ అధ్యక్షులు పరిసే శ్రీరామ్ గారు, పరిసే సుధాకర్ గారు, అదేవిధంగా జింకా చంద్రశేఖర్, బీజేపీ నుంచి అందరు కూటమి నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా వెళ్ళి ఇంటింటికి వెళ్తున్నారు. చాలా వరకు సంతృప్తికరంగా ఉన్నాయి. చాలా మంది కొంతమంది అయితే సమస్యలు లేవు, బాగుంది, చాలా సంతోషంగా ఉంది మాకు అంటున్నారు. కొంతమంది దీర్ఘకాలికంగా ఉంటున్న సమస్యలను ప్రస్తావిస్తున్నారు. తొందరలోనే అన్నిటికీ పరిష్కారంగా పెట్టి ఇవాళ ఒక కూటమి వచ్చిన తర్వాత మా జీవితంలో మార్పు వచ్చిందనే భావన కలిగించే దిశగా ప్రయత్నం చేస్తాం. చేనేత క్లస్టర్ కి సంబంధించి మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ కి ఇన్ ప్రిన్సిపల్ మంజూరు అయింది. అది అయితే దానికి సంబంధించిన కేంద్రం నుంచి కానీ రాష్ట్రం నుంచి కూడా ప్రతిపాదనలు పంపడం జరిగింది. ఒక DPR కూడా చేసి పంపించేసాం. కేంద్రం కూడా మంజూరైంది. అయితే దానికి కావాల్సిన స్థలం పట్టణానికి దగ్గరగా కావాల్సింది. అయితే ఇక్కడ ప్రభుత్వ స్థలాలు పట్టణానికి దగ్గరగా లేకపోవడం వల్ల ఈ చేనేతలు అక్కడ వెళ్లి శిక్షణ కానీ ఇతరత్ర కార్యక్రమాలు చేయాలి, మార్కెటింగ్ వ్యవస్థ కల్పించాలంటే పట్టణానికి దగ్గర ఉండాలి. కాబట్టి మార్కెట్ యార్డ్లో స్థలాన్ని దానికి క్యాబినెట్లు కూడా పెడుతున్నాం. ఆ క్యాబినెట్ అయిన తర్వాత వెంటనే టెండర్లు పెట్టడం, దాని పనులు ప్రారంభించేది చేస్తాం. దాదాపు 30-40 కోట్లు, 30 కేంద్ర ప్రభుత్వం, 10 రాష్ట్ర ప్రభుత్వం నుంచి 40 కోట్లతో వస్తుంది. దానివల్ల 20,000 మందికి పైగా ప్రత్యేకంగా ఉపాధి, తర్వాత మార్కెటింగ్ వ్యవస్థ కూడా కలుగుతుంది. చేనేతలకు ఆ రకంగా వారి ఆశీర్వాదానికి రుణం తెచ్చుకునే అవకాశం కలుగుతుంది.